హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సా అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది సాటర్డే రోజు వ్లాగ్. ఇంతకుముందు వ్లాగ్స్ చూసినట్లయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను రాగి మాల్ట్ తాగుతున్నామని చెప్పి. యాక్చువల్గా ఇది నా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్తో కొంచెం స్మాల్ బిజినెస్ లాగా స్టార్ట్ చేశారు. సో తనకి కాంట్రిబ్యూషన్గా పైగా చాలా హెల్దీ మనం తీసుకుంటే అని చెప్పి నేను తన దగ్గర తీసుకున్నాను. సో దీంట్లో ఆల్మోస్ట్ లైక్ 21 కైండ్ ఆఫ్ పల్సెస్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక ప్రాపర్ రేషియోతో తీసుకొని మిక్సీ పట్టిస్తారంట. సో ఏమేమి యాడ్ చేస్తారు అనే ఫోటో నేను ఈ క్లిప్ అయిపోయినాక యాడ్ చేస్తాను. ఈ కంటైనర్ సెట్ ఇంతకు ముందు నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. యాక్చువల్గా అయితే దీన్ని నేను డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అని చెప్పి యూస్ చేద్దామని తీసుకున్నా. సో ఏ రోజు డ్రై ఫ్రూట్స్ తినలేదు. సో అందుకే ఇప్పుడు నేనైతే దీంట్లో ఒక దాంట్లో రాగి మాల్ట్, ఒక దాంట్లో బెల్లం, ఇంకో 2 వాటిల్లో షుగర్ అండ్ టీ పౌడర్ వేసుకున్నాను. కొన్నాక ఏదో ఒక దాంట్లోకి వాడాలి కదా, లేకపోతే నెక్స్ట్ టైం ఏదైనా కొనాలన్నప్పుడు మా హస్బెండ్ గుర్తు పెట్టుకుంటారు, అది కొన్నావు అసలు వాడలేదు, ఊరికే కొంటా వాడరు అని చెప్పి. సో ఇలాంటివి వాడినప్పుడు చూపిస్తే నెక్స్ట్ టైం కొనడానికి పర్మిషన్ ఇస్తారు. సో ఇక్కడైతే రాగి మాల్ట్ ప్రాసెస్ చూసేద్దాం రండి. సో బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్ వాటర్లోకి నాకు నా హస్బెండ్కి కాబట్టి నేను 2 స్పూన్స్ ఆఫ్ రాగి మాల్ట్ వేసుకున్నాను. సో అది వేసుకున్నాక ఉంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పైగా మనం రాగి మాల్ట్ చేసేంతసేపు లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను దీంట్లోకి ఒక 2 యాలక బుడ్డలు వేస్తున్నాను. ఫ్లేవర్ అలాగే స్మెల్ బాగుంటుందని చెప్పి నేనైతే వేసాను. ఇది మాత్రం ఆప్షన్ అనమాట, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అవి కూడా వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇంకా ఉడికింది అనుకున్న టైంలో మేమైతే బెల్లం వేసుకుంటున్నాము. మీరు కావాలంటే చక్కెరతో కూడా వేసుకోవచ్చు అనమాట. సో బెల్లం వేసుకొని బాగా కలుపుకొని, సో ఇలా కరగాక మీరు డైరెక్ట్ గానే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాను నేను లాక్టోస్ ఇంటాలరెన్స్ అని చెప్పి. సో ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ పడని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇలాగైనా బాగుంటుంది. సో నాకు బేసిక్ గా ఏంటంటే నాకు పాలు ఉంటే ఇష్టం అనమాట. సో నేనైతే కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను. సో లైక్ పాలు ఎలా యాడ్ చేసుకోవాలంటే మొత్తం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ బాయిల్ చేసిన పాలు దీంట్లో వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే నేను కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. పాలు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసాక తర్వాత మనం గ్లాసెస్లోకి తీసుకుంటే సరిపోతుంది. కొందరికి థిక్గా ఉంటే ఇష్టం, సో అప్పుడు వాళ్ళు పాలు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం ఇలా వాటరీగా ఉండడం ఇష్టం అనమాట. సో అందుకు నేను కొంచెం పాలు ఎక్కువ వేసుకున్నాను. అండ్ పాలు మంచిది కదా అని చెప్పి నేనైతే కొంచెం పాలు ఎక్కువ వేసుకుంటాను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైక్ 9 టైప్స్ ఆఫ్ పల్సెస్, 4 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, అలాగే 8 టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి, నేను తనతో డిస్కస్ చేస్తాను. తను సప్లై చేయగలదు అనుకుంటే కన్నా తన నెంబర్ మీకు ఇస్తాను. సో ఇక్కడైతే మా హస్బెండ్ వర్క్ నైట్ది కొంచెం పెండింగ్ ఉండింది. సో అందుకు తను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. నేనైతే మంచిగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఇలా హ్యాపీగా రిలాక్స్డ్గా రాగి మాల్ట్ తాగుతున్నాను. నాకు మార్నింగ్ టైమ్స్ ఆఫీస్ ఉంటే కన్నా ఇంత రిలాక్స్డ్గా ఉండను అనమాట, హడావిడిగా ఉంటుంది. అండ్ రాగి మాల్ట్ కూడా నేను తాగే టైంకి చల్లారిపోతుంది, ఒకటేసారి ఫాస్ట్ తాగేస్తాను. ఇలా సిప్ బై సిప్ ఎంజాయ్ చేసే టైం ఉండదన్నమాట. నేనైతే అమెజాన్ నుండి లాక్మే 925 మ్యాటే పౌడర్ ఫౌండేషన్ అయితే ఆర్డర్ చేశాను. ఇంతకుముందు నేను షుగర్ వాడేదాన్ని. సో తర్వాత నేను కలర్ బార్కి వచ్చాను. కలర్ బార్ నాకు బాగా నచ్చింది, కానీ ఏమైందంటే ఒకసారి మా లడ్డు బై మిస్టేక్గా దాన్ని కింద పడేశారు. సో నేను పక్కన పెట్టేశాను. ఇంకా మళ్ళీ అదే ఆర్డర్ చేద్దామంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, ఏదైనా ఆఫర్స్లో తక్కువ వస్తే అప్పుడు కొందాంలే అని చెప్పి కార్ట్లో అలాగే యాడ్ చేసి పెట్టాను. సో లాక్మే అయితే ఎవ్రీడే ఆఫీస్ వేర్ కింద బాగుంటుందని చెప్పి దీన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. లంచ్ అంటే ఏదో పెద్ద పెద్ద వంటలు, పెద్ద పెద్ద రెసిపీస్ ఏం చేయట్లేదు, జస్ట్ కంఫర్ట్ ఫుడ్ చేస్తున్నాను. అదే అన్నం పప్పు. పైగా వచ్చేటప్పుడే మా అమ్మ నాకు కొంచెం పొడి పంపించారు. సో అన్నం, పప్పు, పొడి అండ్ కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది అని చెప్పి నేనైతే పప్పు చేస్తున్నాను. మీరు కూడా ఇంతేనా? ఇది చెప్పండి, మీరు ఎప్పుడన్నా ఇది ఫేస్ చేశారా ఏంటి అనేది. మా అమ్మ ఎప్పుడన్నా వంట ఏం చేయాలని అడిగితే ఏదో ఒకటి చేయని చెప్పేదాన్ని. సో ఏదన్నా చేస్తే పప్పు చేయలేదా అని అడిగేదాన్ని. ఒకవేళ పప్పు చేస్తే రోజు పప్పేనా అని అడిగేవాళ్ళం. కానీ ఎన్ని వెరైటీస్ ఉన్నా ఏమున్నా కానీ లైక్ పప్పు అనేది కొంచెం కంఫర్ట్ ఫుడ్ కదా. ఎప్పుడన్నా నాకు పప్పు వద్దు, నాకు వేరేది ఏదన్నా చేయి అని చెప్తే అప్పుడు మా అమ్మ ఏం చేస్తారంటే పప్పు, అన్నం, కొంచెం పొడి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని వస్తారు. సో నాకైతే వద్దని చెప్తే పాపం ముద్దలు చేసి పెట్టేవాళ్ళం అనమాట, నాకి నా తమ్ముడికి. మేమైతే బాగా ఇష్టంగా తినేవాళ్ళం.
అండ్ మామూలుగా మనం అన్నం తినేదానికన్నా మన అమ్మ వాళ్ళు ఇలా ముద్దలు చేసి పెడితే ఇంకొంచెం ఎక్కువ తింటాం కదా. పైగా నేను కొంచెం స్లో ఈటర్. నా తమ్ముడు అలా కాదు. నేను ఒక ముద్ద తినేస్తే వాడు 2 ముద్దలు తినేసేవాడు. నువ్వు ఎక్కువ తింటున్నావు అని చెప్పి కొట్లాడేవాళ్ళము. సో అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే గన ఇంత పెద్దవాళ్ళం అయ్యామా అని అనిపిస్తుంటుంది. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు లైక్ రైస్ ఐటెమ్స్ కానీ, చపాతీ అవి తీసుకొనెళ్తాను. ఇంటి దగ్గరుంటే మాత్రం అప్పుడప్పుడు పప్పు చేసుకొని తింటామనమాట. సో, ఉత్త పప్పే కదా అని చెప్పి నేనైతే వడియాలు ఏయించాలని అడిగాను మా ఆయన్ని. సో, తనైతే వద్దు ఇలా స్టఫ్డ్ మిర్చి చేయమని చెప్పారు. సో, మా ఇద్దరి కోసం 4 అయితే మిర్చి తీసుకొనొచ్చాను నేను. సో, దాంట్లోకి కొద్దిగా పప్పుల పొడి, అలాగే కొంచెం ఆనియన్స్ పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ ఆప్షనల్ అనమాట. తర్వాతైనా ఏసుకోవచ్చు. కానీ నా హస్బెండ్‌కి కొంచెం ఇలా మగ్గిన ఆనియన్స్ అంటే ఇష్టం. అందుకని చెప్పి నేను దీంట్లోనే ఆనియన్స్ పెట్టి లైట్‌గా ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో అన్ని సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఈ రెసిపీ నేను అర్చనని చూసి నేర్చుకున్నాను. ఆ అర్చన వాళ్ళ ఇంటికి మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అర్చన మాకు చేసిందనమాట ఆ రోజు. నేను ఎలా అంటే బజ్జీలు తింటున్నప్పుడు బజ్జీల పైన అంతా తినేసి మిరపకాయ ఒకటి పక్కన పడేసే టైప్ అనమాట. నేను అది కారం ఉన్నా లేకపోయినా పక్కన పడేస్తాను నేను. అలాంటిది ఫస్ట్ టైమ్ మా పాప ఇది చేసినప్పుడు నేనైతే తినలేదు. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ టైమ్ తను మేము బాగా క్లోజ్ అయ్యాక మళ్ళీ చేసినప్పుడు అప్పుడు తిన్నాననమాట. టేస్ట్ బావుంది అని చెప్పి. ఇప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నాము. ఫుడ్ ఈజ్ ఎ థెరపీ అనే ఈ స్టేట్మెంట్ నేను చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫుడ్‌తో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది. ఇప్పుడు నేను 2 ఐటెమ్స్ చెప్పేసరికి నాకు 2 మెమరీస్ గుర్తొచ్చాయి. ఒకటి మా అమ్మతో, ఇంకోటి అర్చనతో అనమాట. సో, ఇలా ఒక్కొక్క ఫుడ్‌తో ఒక్కొక్క మెమరీ ఉంటుంది. దాన్ని మళ్ళా మనం తినేటప్పుడు కానీ, దాన్ని మళ్ళీ మనం రీకాల్ చేసుకుంటుంటే ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్ చాలా బావుంటుంది. అదనమాట నా ఫుడ్ పురాణం. కొంచెం ఎక్కువ అనిపిస్తే బోర్ కొట్టినట్టు అనిపించింటే సారీ. సో, ఇక్కడైతే నేను పప్పుకి మంచిగా తాలింపేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. సో, మంచిగా తినేసి మేమైతే ఆఫ్టర్‌నూన్ ఫుల్ న్యాప్ ఏసామనమాట. సాటర్‌డే, సండేస్ ఖచ్చితంగా ఆఫ్టర్‌నూన్ న్యాప్ మ్యాండేటరీ అనమాట మా ఇంట్లో. సో, మంచిగా తినేసి ఈవినింగ్ లేవగానే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారంట మా హస్బెండ్ ఎస్టార్ స్వీట్స్‌లో మల్టీగ్రెయిన్ చిక్కీ దొరుకుతుందని చెప్పి. సో, ఎలాగో కొంచెం మైండ్ ఫ్రెష్ అయినట్టు ఉంటుంది అని చెప్పి మేమిద్దరం అయితే వచ్చాము. ఈ స్వీట్ షాప్‌లో ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయి కదా! ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా మనకు నచ్చినవి కొన్ని మాత్రమే ఉంటాయి. సో, అందులో నాకొచ్చేసి రస్మలై అనమాట. రస్మలై ఈస్ మై ఫేవరెట్. నన్ను పెళ్లి చేసుకునేంత వరకు కూడా మా ఆయనకు రస్మలై అని ఒకటి ఉందని కూడా తెలీదంట. సో, నాకైతే రస్మలై తీసుకొచ్చి తనైతే మలాయ్ ఫ్రూట్ తెచ్చుకొని తిన్నారు. సో, టేస్ట్ ఎలా ఉందని చెప్పి అడుగుతున్నాను. టేస్ట్ అయితే బావుందంట. నేను కూడా టేస్ట్ చేశాను. సో, నాకు రసమలై అంత ఏం లేదు కానీ ఓకే. పర్లేదు తినొచ్చు అనిపించింది. సో, ఇక్కడైతే తను ఓపెన్ చేసి చూపిస్తున్నారు. నేను అడిగాననమాట మల్టీగ్రెయిన్ అన్నావు కదా! ఏమేమి ఉన్నాయి అని చెప్పి. దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, సెసమే సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ కలిపి ఒక చిక్కీలాగా చేశారు. టేస్ట్ అయితే నిజంగా బావుంది. ఫుడ్‌లో పప్పు ఇలా కంఫర్ట్ ఫుడ్డు. అలాగే నాకు స్వీట్స్‌లో రసమలై అండ్ గులాబ్ జామ్ కంఫర్ట్ స్వీట్స్ అనమాట. నేను ఇవి 2 ఇష్టంగా తింటాను. సో, నెక్స్ట్ సమోసా తినాలనిపించి ఇద్దరికి కలిపి 3 సమోసా అయితే ఆర్డర్ చేసుకొని మంచిగా తిని ఇంటికెళ్ళిపోయాం. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీయింగ్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.